ప్రభునామమునకు ఘనత కలుగును గాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుకున్నాము. నీ రాబడి అంతట్లోనూ ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుడి. 10వ వాక్యము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి సామెతల గ్రంథమును మనం చూస్తున్నాం. మనిషి ఎందుకు దీవించబట్లేదు, ఎందుకు ఆశీర్వదించబట్లేదు అంటే దేవుని వాక్యానుసారమైన జీవితం మనం జీవించలేకపోవటం వల్ల మనకు దీవెనలు రాదు. చాలామంది ప్రార్థన చేసి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదే అని అడుగుతారు. కానీ ప్రార్థన ఒకటి చాలదు. కొంతమంది వాక్యం చదివి మేము ఇంతసేపు వాక్యం చదువుతున్నాము, దేవుని దీవెన మాకు రావట్లేదని వాపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవునులారా, కట్టడలను అనుసరించి జీవిస్తేనే దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఆస్తిలో 10వ భాగము దేవుడికి ఇవ్వాలి అని దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. లేవీ కాండము 27వ అధ్యాయము 30 నుండి 32 వరకు మనం గమనిస్తే భూధాన్యంలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలోనేమి 10వ భాగము దేవునికి యెహోవా సొమ్ము, అది యెహోవాకి ప్రతిష్ఠిత మగును అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకడు తాను చెల్లించవలసిన 10వ భాగము దేవునికి చెందించవలసిందే. దాన్ని విడిపించదలుచుకొని ఎడల దానిలో 5వ వంతు దానికి కలిపి దేవుడికి ఇవ్వవలేను అని మనం చూస్తున్నాం. గొర్రెలోనేమి పశువుల్లోనేమి కోళ్ళ క్రింద నడుచు వాటన్నిటిని దశమ భాగము ప్రతిష్ఠిత మగును అని చెప్తున్నాడు. కాబట్టి లేవీకాండంలో కానీ సంఖ్యాకాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ 10వ భాగం గురించి స్పష్టంగా చెప్పబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము తన తమ్ముడైనటువంటి లోతును తన జనాంగమును శత్రువులు పట్టుకొని వెళ్ళినప్పుడు తనతో కూడా ఉండినటువంటి పనివారిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి లోతును తన వారిని అందరినీ తీసుకొచ్చినప్పుడు మరి మెల్కీసెదెకు సొదొమ రాజు అయినటువంటి షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం తీసుకొని అబ్రహాముకి ఎదురు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు అబ్రహాముని దీవించి ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అబ్రహాము తను తెచ్చిన వాటిలన్నిటిలో 10వ వంతు అతనికి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా అతడు దేవుణ్ణి ఘనపరిచినట్లు మనం గమనిస్తున్నాం. మనం కూడా ప్రియమైనటువంటి దేవునులారా, మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి 10 వరకు మనం గమనించినట్లయితే మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను అనుసరించక కైకొనకి వాటిని త్రోసివేసి ఉండిరి. అందుని బట్టి మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే మేము దేని విషయంలో తిరుగుదమని మీరు నన్ను అడుగుదురు. మానవుడు దేవుని యొద్ద దొంగిలిదునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరు. 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు ఈయక దొంగిలితిరి. ఈ జనములందరూ దొంగిలిస్తూనే ఉన్నారు అని చెప్తున్నాడు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని ప్రభువు చెప్పినాడు. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరించదనని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, చాలామందికి ఈ విషయం తెలియదు. 10వ భాగము ప్రతిష్ఠితార్పణలు దేవునికి చెందాలనే సంగతి చాలామందికి తెలియదు. వారు దేవునికి ఇవ్వవలసింది ఇచ్చి ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. అబ్రహాం నాటి నుండి కూడా అబ్రహాము 10వ భాగం అంతా కూడా దేవునికి ప్రధాన యాజకుడు అయినటువంటి మెల్కీసెదెకుకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇచ్చి దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఎవరికైనా ఈ అలవాటు లేకుండా ఉన్నట్లయితే దేవుడు మనకిస్తున్న రాబడి అందట్లో 10వ భాగము ప్రథమ ఫలం దేవుడికి చెందవలసిందని తీర్మానం తీసుకొని ఇచ్చి ఆశీర్వాదం పొందినట్టుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువ, నీ యొక్క కట్టడలను ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి, నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మాకు నేర్పించిన ఆయన,
మేము నీ యొద్ద నుంచి నీ దీవెనల ఆశీర్వాదములు పొందుకునేటట్టుగా మీరు మాకు సహాయం చేయమని కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.